ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై త్వరలో మహారాష్ట్రతో జరగనున్న చర్చలు రైతులకు మేలు జరిగేలా ఉండాలని కోరారు రైతు సంక్షేమ సమితి నేతలు. ఈ విషయంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీలకు అతీతంగా నేతలు అటెండ్ అయ్యారు. ఇప్పటికైనా మహారాష్ట్రతో చర్చలకు సిద్ధపడడాన్ని స్వాగతించారు. ప్రాణహిత చేవెళ్ల తెలంగాణలో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒక సంజీవినిలాగా రైతాంగానికి ఉపయోగపడుతుందని స్వర్గీయ వెంకటస్వామి గారు ఆనాడు ఉండేటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి మొదలుపెట్టించడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక దురుద్దేశంతో ఈ ప్రాజెక్టును ఏ రకంగానైనా అడ్డుకోవాలనేటువంటి కుయుక్తులు పన్నుతున్న దానికి మరి ఈరోజు అందరు కలిసి గొంతెత్తి గట్టిగా గతంలో నిర్మాణం చేపట్టదలిసినటువంటి ప్రాజెక్టును ఆ రకంగానే కంటిన్యూ చేయాలంటే ఈరోజు రీడిజైనింగ్ అని రీస్ట్రక్చర్ అని చెప్పి ఈరోజు ఆపాలని ప్రయత్నం చేయడాన్ని ఈరోజు అన్ని రాజకీయ పార్టీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేను తీవ్రంగా ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రులు రీఇంజనీరింగ్ రీడిజైన్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే చాలా స్పష్టంగా రీఇంజనీరింగ్ కాదు, రీడిజైనింగ్ కాదు, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ మనీ. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కొంతమంది ఇంజనీర్లు అలా ఆత్మలను కూడా అమ్ముకొని ఉద్యమ ప్రయోజనాలు ఎక్కడ పోతున్నాయన్న సోయి కూడా లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే తానా అంటే తందానా అని అంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ అనేది తెర మీదకి వచ్చి తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా అతలాకుతలం చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే బొక్కలకు మీరు ఆశపడతా ఉన్నారు. మీకు బ్రహ్మాండమైన పెన్షన్లు వస్తూ ఉన్నాయి. వాటితో మీ కొడుకులు సెటిల్ అయిపోయినారు, అమెరికాలో ఉన్నారు. అయినా కూడా పదవి వ్యామోహంతో మీరు రోజు తెచ్చిన తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేస్తూ ఉన్నారు. వాటిని మానుకోమని మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ఎక్కడైతే శంకుస్థాపన చేసి 9,000 కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణలో 8 జిల్లాల్లో వెచ్చించి నిర్మాణం కొనసాగించిందో ప్రాణహిత నుండి చేవెళ్ల వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తుమ్మిడిమెట్టి ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని దాదాపు 5-6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ముందు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా అనేక సార్లు మాట్లాడారు. అనేక సార్లు కేంద్ర జల సంఘానికి, కేంద్ర నీటిపారుదల మంత్రిత్వ శాఖకి నూతన తెలంగాణ మంత్రులు, ఎంపీలు కూడా అనేక సార్లు వినతులు ఇవ్వడం జరిగింది. నూతన తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం కొనసాగించినటువంటి ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి సుమారు 1,500 కోట్ల రూపాయలు వెచ్చించింది, ఖర్చు పెట్టింది అనేటటువంటిది ఇక్కడ గమనంలో ఉంచుకోవాల్సిన విషయం.